ఉన్నది ఒకటే ఒక దారి. వీడంగా ఎవరైనా ఫకీర్ని పట్టుకొచ్చండి. మన బడ్జెట్కి పీఠాధిపతులు వస్తారా మరి? నమస్తే స్వామి. సమస్య ఎక్కడుంది? సమస్య అక్కడ పార్క్ చేసింది. రే వీడు అసలు దేని కొడుతున్నాడు? వీడికి ఐడియా ఉందా? ఉంది. ఏందన్నా ఇది? ఉజాలనా? ఒకసారి నీ చెయ్యి ఇవ్వు. ఇదయ్యం ఏం కొట్టుకున్నట్టుందన్నా? మీ ముగ్గురు ఆకలిగొన్న ఆత్మతో సావాసం చేశారు. ఇప్పుడు అది మీ రుచి మరిగింది. ఇప్పుడు దాన్ని శాంతి చేయాలంటే మీరు ముగ్గురు ఇందులో రక్తపు చుక్కలు వేస్తూనే ఉండాలి. ఆత్మ మళ్ళీ బండి చేరకుండా ఉండాలంటే ముందు ఈ బండిని శ్మశానం తీసుకెళ్లి వీరభద్రుని రక్ష కట్టించాలి. తర్వాత వచ్చి ఆత్మకి శాంతి కర్మ చేసి నేను విడుదల చేస్తా. అలాగే స్వామి. స్టార్ట్ చేయరా హాలీవుడ్. యంత్రానికి మంత్రం వేసేదాకా రక్తం ఇంకా రాదు. వేస్తూనే ఉండండి. కానీ శివ అప్పుడెప్పుడో హెచ్ఐవి టెస్ట్కి ఇచ్చాను రా హాలీవుడ్. మళ్ళీ ఇప్పుడే ఎంత పిండినా రావట్లేదేట్రా? ఏం చేస్తున్నావురా? చేతులు కాలు లేవన్నా, అందుకే కాలు పెడుతున్నా. రే హాలీవుడ్, నువ్వు గ్రేట్ రా. నాకు తెలుసు. రే ఒక్క నిమిషం రా. ఆడు అరగంటలో వస్తా అన్నాడు, 2 గంటలైంది ఇంకా రాలేదు. ఒక్క నిమిషం ఆగండి. ఈ ఆత్మేందనా ఇంత ఆకలి పైన ఉంది? ఆళ్ళు కూడా తాగిస్తుందనా? ఆకలి లేదు, తొక్క లేదురా. ఆడిక్కడ మనతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టించి కార్ని దొబ్బుకెళ్ళాడు. వాట్ ద ఫకీర్? పదన్నా పట్టుకుందామని. అది అర్థం అవుతా నేను. నడురా. ఎక్కడికి వెళ్తున్నారు బాబాయ్? ఎందుకురా? పిచ్చెక్కిందా మీకు? వాడు తీసుకెళ్ళింది మన కార్ని కాదు, మన కష్టాల్ని. ఇన్సూరెన్స్ లో కార్ పోయిందని మన పేపర్లను పెడతాం, మన డబ్బులు మనకు వచ్చేస్తాయి. ఆ దరిద్రం కూడా వదిలిపోద్ది. ఆహా సూపర్ రా. దేవుడు ఉన్నాడు బాబాయ్. ఉన్నాడు రా. మంచోళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. అంటే మన రక్తదానం వేసుకోలేదన్నమాట. క్యా బాత్ హై. Go straight. Go straight. Go straight. Go straight. అలర్ట్ పిలిస్తే పలకమేంట్రా? ఏంట్రా వెస్టర్న్ టాయిలెట్ అలా నూరు తెచ్చావు? ఏమైంది వీడికి? శివ శివ తొందర రారా. ఇదేంటి బాబా ఇక్కడికి వచ్చింది? మన కారుతుందా? నోర్మూరా రే.
బతికే ఉన్నాడు రా, తీయండి. ఓకే 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 అరే ఇట్లా రాను. రా రా రా. రేయ్, నువ్వు మా కారెత్తుకెళ్ళింది కాకుండా మావని కొడతావేంట్రా? కారెత్తుకెళ్తే మనుషులు చంపేస్తారా మీరు? మనుషుల్ని చంపడం ఏంట్రా? నువ్వు ఆగు బాబాయ్. పెళ్లినోడు అసలు మళ్ళీ ఎందుకు వచ్చినావురా? నేను కూడా వచ్చాను, అదే తీసుకొని వచ్చింది. అందరూ కుక్కని పెంచుకున్నట్టు మీరు దయ్యాన్ని పెంచుకుంటున్నారంట అందరూ. అమ్మో, మీ దగ్గర ఒక్క నిమిషం ఉన్నా నా ప్రాణానికి డేంజరు. అమ్మో ఇటొద్దు, ఇటు వెళ్ళిపోతా. పోయిందనుకున్న పీడ మళ్ళీ తగులుకుందేంటి బాబాయ్? ఆ ఓనర్ గారు దొరికేంత వరకు నువ్వు దీని జోలికి వెళ్ళకు శివ. అన్నా. హలో శివ, రెండో ఇంజెక్షన్కి ఇంకా 3 రోజుల టైం ఉంది. డబ్బులు అడ్జస్ట్ చేస్తున్నావు కదా, ఆ విషయం కనుక్కుందాను కాల్ చేశా. అది నేను చూసుకుంటా అన్నా. మంచిదిరా అయితే, ఉంటా మరి. సరే అన్నా. కుదరలేదని చెప్పాల్సింది కదరా. అంటే ఆ దయ్యం మంచిదే అంటావా? మంచిది కాకపోతే నన్నెందుకు కాపాడుతుంది బాబాయ్? హోలీ గోస్ట్. ఆ దొంగ సాలెగాడు కార్ దుబ్బేయడానికి చూశాడు కదా, వానికి చుక్కలు చూపించింది. నేను రోజు ఆ కార్ వేసుకొని తిరుగుతున్నా కదా, మరి నన్నెందుకు ఏం చేయలేదు? చూడు బాబాయ్, మనం కార్ డోర్లు విండోలు వేయడం మర్చిపోతే అదే వేస్తుంది. ప్రతిరోజు కార్ క్లీన్ ఉంచుతుంది. సీఎం కాన్వాయ్ అయినా లేపుకెళ్ళొచ్చేమో కానీ మన కార్ ఒక్కడు కూడా ముట్టలేడు బాబాయ్. సెక్యూరిటీ కార్లో క్లీనర్ లా ఉంటుంది. ఇన్ని ఫీచర్స్ ఇచ్చి అదే మూలకుందో ఎవరికి తెలియదు, కనపడదు. ఓ చైర్ కూడా అక్కర్లేదు. ఇంకేం కావాలి బాబాయ్ మనకు? పైగా ఈరోజు నా ప్రాణం కాపాడింది బాబాయ్. అవును శివ. మా ఇద్దరికో అండర్స్టాండింగ్ వచ్చింది. మేం ఫ్రెండ్స్ అయిపోయాం. శివ, అది దయ్యం రా, దాంతో ఫ్రెండ్షిప్ ఏంటి? అయితే తప్పేంటి? స్నేహానికి శరీరం అడ్డు కాదు. అనా క్రేజీ అనా. ఓకే దెన్ బాయ్. బాయ్. చూస్తారు, ఎవరు లేరు కదా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కనపడరు కదా. ఒరేయ్, నువ్వు ఈ మధ్య ఏం మాట్లాడుతున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నీకు అది అర్థం కావాలంటే నీకు ఒక సర్ప్రైజ్ చెప్పాలి. సర్ప్రైజా? ఏంటది? అది ఇప్పుడు రాత్రి అయింది కదా, ఇప్పుడు వద్దులే, నీకు రేపు చెప్తా. ఏయ్, నువ్వేదో నా కోసం ప్లాన్ చేసావు కదా? అవును, వింటే థ్రిల్ అయిపోతావు. అవునా? ఓకే మరి, వెయిట్ చేస్తా. బాయ్. బాయ్. బాబు, క్యాబే కదా, కోకపేట వెళ్ళాలి, వస్తావా? సార్ సారీ సార్, ఈ రోజుకి నా ట్రిప్స్ అయిపోయా, ఇంటికి వెళ్తున్నా. కావాలంటే యాప్లో బుక్ చేసుకోండి, బిల్లింగ్ అంతా యాప్లోనే జరుగుతుంది. సారీ. అది కాదు, నీకు ఎంత అవుతుందో ఐడియా ఉంది కదా, నేను ఇచ్చేస్తాను. ప్లీజ్, డాక్టర్ని అయ్యా, జాలి చూపించు ప్లీజ్. సార్ రండి. థ్యాంక్ యూ 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 బ్రదర్. సార్ మరి నైట్ అవుతుంది, ఎక్స్ట్రా చార్జ్ చేస్తా. షూర్ 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 భలే వాడే. మొత్తానికి మంచి కారే సెలెక్ట్ చేసుకున్నాం. నా ఫ్రెండ్ కూడా అచ్చం ఇలాంటి కారే ఉండేది. ఏదేమైనా వింటేజ్ కార్స్ ఆర్ గ్రేట్. అవును సార్, ఆ రోజుల్లో క్వాలిటీయే వేరు. కరెక్ట్ సార్. ఈ కార్ వచ్చినప్పటి నుంచి నాకు కూడా బాగా కలిసి వచ్చింది. ఆ డిగ్రీనే నమ్ముకుంటే ఈ పాటికి రోడ్లు పట్టుకొని తిరుగుతుండేవాడిని. నిజమే, అసలు చదువుకి సంపాదనకి సంబంధం లేదు. ఆ మాట ఎవరన్నా పర్లేదు సార్, మీ డాక్టర్లు మాత్రం అసలు అనకూడదు. ఎందుకని? ఎందుకేం సార్, చేయి పట్టుకుంటే 200, సలైన్ ఎక్కిస్తే 500, సూది పొడిస్తే 1000, పోరా పాటున ఆపరేషన్ అంటే వామ్మో, ఆస్తులు అమ్ముకోవాలి సార్. భలే చెప్పావే హాస్పిటల్స్. ఏంటి సార్? సార్ 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 ఏమైతుంది సార్? అయ్యో రక్తం సార్. సార్ అయ్యో ఏం చేస్తున్నావు? అతను వదిలిపెట్టు సార్.
చేస్తున్నావు? చంపిందిరా నన్ను కూడా. తిన్నమ్మా. Thank you.